మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసం చేసింది. సొంతిల్లు కట్టుకోవాలని ఆశతో రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మండలం బసవపురం గ్రామంలో ఎస్ఎల్ఎన్ఎస్ సంస్థ రియల్ ఎస్టేట్ పేరుతో 500 మంది బాధితులకు టొకోరా వేసింది. దీంతో బాధితులు రియల్ ఎస్టేట్ సఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాసరావును కలిశారు. బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని కూడా కొల్లూరు శ్రీనివాసరావు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడే వారిని ప్రశ్నిస్తామని కొల్లూరు శ్రీనివాసరావు అన్నారు. 5152 ఈ సర్వే నెంబర్లో ఒక 66 ఎకరాల వెంచర్ ఉంది. ఆ వెంచర్లో అక్కడ ఉన్న లోకల్ రాజకీయ నాయకులు కావచ్చు, రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కావచ్చు, ల్యాండ్ను ఒక 20 ఎకరాల వరకు ఆక్రమించి ఈ 200 మంది బాధితులకు అన్యాయం చేసి వీళ్ళు ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటం చేసే ఈ అసోసియేషన్కు నేను అభినందిస్తున్నా. లీగల్గా ఎక్కడికైనా పోతాం, ఎక్కడికైనా వెళ్తాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ప్రశ్నిస్తాం. బడుగు బలైన వర్గాలు, పేదలు ఇలాంటి వాళ్ళే ఈ ప్లాట్లు కొనుక్కునేది. ఇలాంటి వాళ్ళ కోసమే ఈ పోరాటం. ఈ పోరాటంలో వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడికి తీసుకెళ్లాలనో అక్కడ తీసుకెళ్ళడానికి వీళ్ళకు మద్దతుగా ఉంటాం. ఈ వెంచర్ జనార్దన్ చేసిండు. పార్ట్నర్ జీపీ హోల్డర్ సోమో, ఫయాజ్ చైర్మన్ సోమో ఉండే. ఉప్పల్లో ఆఫీస్ పెట్టినారు. మేము అందరు తీసుకున్నాం వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఒక 2-3-5 ఇయర్స్ దాకా డెవలప్మెంట్ చేస్తారని డబ్బులు కూడా తీసుకున్నారు. దాని తర్వాత ఎక్కడో వెళ్ళిపోయినారు. కాంటాక్ట్ నెంబర్లో లేరు వాళ్ళు కాంటాక్ట్లో. ఈ ల్యాండ్ అంతే బస్వాపూర్ విలేజ్లో డైమ్ ఆపోజిట్. మా ప్రాబ్లం ఏంటంటే ఊరు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటున్నారు. ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళు రైతు బంధువులుగా తీసుకుంటున్నారు. 2008లో అమ్మేషన్ తర్వాత కూడా రైతు బంధు తీసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ చూడాలి కదా, వాళ్ళకి ఇది అల్లీగల్ కాదు. మళ్ళీ మేము పోయి అడిగితే మాకు రైతు బంధు వస్తుంది, మాకు ఈ ల్యాండ్ మాది అని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది మొత్తం. అయింది ల్యాండ్ అగ్రికల్చర్కి నాన్ అగ్రికల్చర్ అయిపోయింది మొత్తం. ఫ్లాట్స్ ఉన్నాయి, అన్ని 900 ఫ్లాట్స్ అయినాయి. దాంట్లో అందరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. HMDA అప్రూవల్, గ్రామ పంచాయత్ అప్రూవల్ అది ఉంది, లేఅవుట్ ఉంది మా దగ్గర. అదే చూసుకొని మేము మీ దగ్గర వచ్చినాం. బస్వాపురం భువనగిరిలో మా ల్యాండ్స్ ఉన్నాయి. SLNS 900 ఫ్లాట్స్ ఉన్నాయి. అవి అందులో మాది ఒకటి ఉన్నది. మేము 2-3 ఇయర్స్ నుంచి పోరాడుతున్నాము. అయితే ఇందులో మా శంకరన్న అనేది ప్రెసిడెంట్ చేసినాము. ఇలా మేము ఇంచుమించు 2-3 ఇయర్స్ నుంచి ఒక 180 మెంబర్స్ ఇప్పుడు రెడీ అయినాము 900 ఫ్లాట్స్లలో. అయితే ఇప్పుడు అక్కడ ఊరోళ్ళందరూ ఏం చేస్తారంటే మా ఉన్న ల్యాండ్స్ అన్నీ తీసేసి వాళ్ళు కబ్జాలో ఉన్నారు ఇప్పుడు.